त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजयभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం। ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష పంచమి ఉదయం రాత్రి 9:13 వరకు ఉంది। భరణి నక్షత్రం ఉదయం 6:32 వరకు ఉంది। కృత్తికా నక్షత్రం తెల్లవారితే మరి సోమవారంగా 5:11 వరకు ఉంది। ఈ రోజున వర్జిన్ సాయంత్రం 5:53 నుంచి 7:23 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 2:17 నుంచి 3:47 వరకు ఉన్నాయి। సాయంత్రం దుర్ముహూర్తం 4:19 నుంచి 5:07 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 11:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:54. ఇప్పుడు మనం 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఈ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। అందులో ప్రధానంగా ఈ వారం అంతా కూడా శని కుంభంలో, రాహు మీనంలో, గురువు వృషభంలో, కుజుడు ఆయన మిథునంలో, అలాగే రవి బుధ కేతువులు కన్యలో, శుక్రుడు తులలో సంచారం చేస్తున్నారు। ఈ వారంలో గ్రహ మార్పులు ఏమీ జరగలేదు ఒకటి। ఆ తర్వాత మరి మనకున్నటువంటి ఈ గ్రహచారం రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలని ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి। మనకి గతంలో 2019లో కూడా కొంతమంది పంచాంగకర్తలు మరి పంచగ్రహ కూటమి దాని మూలంగా భవిష్యత్తులో ప్రళయాలు వచ్చే అవకాశం ఉంది, ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి రాశివారు పెట్టారు। అంటే శాస్త్రం అంతవరకే హింట్ ఇచ్చింది। ములుగు రామలింగ సిద్ధాంతి గారు లాంటి వాళ్ళు విచిత్రమైన ఆరోగ్య సమస్యలు ప్రవేశించే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు। ఇచ్చినా కానీ జాగ్రత్తలు తీసుకోలేదు। అయితే నేను గత ఆదివారం నాడు పంచాంగం చెప్పేటప్పుడు చెప్పాను, మా కప్పగంతు వారి పంచాంగం ఏదైతే ఉందో ఇందులో మేము శ్రావణ భాద్రపద మాసాల్లో నదులు బాగా పొంగే అవకాశం ఉంది, ప్రాంతాలు కొట్టుకుపోయే అవకాశం ఉంది, తుఫాన్ హెచ్చరికలు బాగా ఉన్నాయని చెప్పాం। అయినా అంత తీవ్రతరంగా వస్తుందా అనేటువంటి అంశాలు అందరికీ అనుమానం ఉంటాయి, ఎవరు జాగ్రత్తలు తీసుకోరు। కానీ మొన్న మేము ఒక వీడియో గతంలో 4 మాసాల క్రితం రిలీజ్ చేసాం। 2025లో గ్రహచారం బాగాలేదు, అది సామాజికంగా అయినా రావచ్చు, రాజకీయంగా అయినా అవ్వచ్చు, రాజరికంగా అయినా రావచ్చు, లేదా ఈ ఆరోగ్య సమస్యలైనా రావచ్చు, గ్రహచారం బాగాలేదు అని చెప్పి కేవలం జ్యోతిష్ శాస్త్రం సూత్రాలను చెప్పాను, నా సొంత మాటలు ఏం చెప్పాల। మళ్ళీ దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాడతారేమో। శనికి 3వ ఇంట్లో గురువు సంచారం చేసినప్పుడు చాలామంది జనాభా చనిపోయే అవకాశం ఉంటుంది। ఇనసూను గతాద్రాశేహే అక్కడ మరి త్రిషడాయ గతే గురువు, శనికి 3వ ఇంట్లో లేదా 6వ ఇంట్లో 11వ ఇంట్లో గురువు సంచారించేటప్పుడు చాలామంది చనిపోయే అవకాశం ఉందని। అలాగే గురునా సౌరునా వాపి రాహుయుక్తే ద్వాషికి, గురు రాహులు కలయిక చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం। ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ సంవత్సరం కుజుడు స్తంభించడం చాలా విచిత్రం ఏంటంటే చాతుర్గ్రహ కూటమి చాలాసార్లు వచ్చింది నెక్స్ట్ ఇయర్, అన్నీ కూడా అమావాస్యల దగ్గరలో వచ్చింది। ఉగాది కూడా పంచగ్రహ కూటమితో ప్రారంభమైంది। ఇది చాలా ఇబ్బందికరమైన గ్రహచారమే। గతంలో ఇట్లాంటి వచ్చినప్పుడల్లా ఇబ్బందులు వచ్చినాయి। నెక్స్ట్ ఇయర్ చాలా విచిత్రమైన సమస్యలు రావచ్చు, రాజకీయంగా రావచ్చు, లేకపోతే ఈ సమస్యలు మొన్న కరోనా వచ్చినట్టుగానే రావచ్చు। ఇప్పటికే కరోనా వంటి సమస్య మళ్ళీ వస్తుందేమో అన్నట్టుగా కొన్ని మనకి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి। అది చూసి మీరు చెప్తున్నారా అంటారేమో, అది చూసి చెప్పడం కాదు। నేను గతంలో చాలా కాలం క్రితమే 2025 గ్రహచారం బాలేదన్న విషయాన్ని ప్రస్తావన చేస్తూ నేను వీడియో రిలీజ్ చేశాను, అది మీరు చూసుకోవచ్చు। దేశారిష్ట యోగాలనే పేరుతో సుమారు 9 మాసాల క్రితం రిలీజ్ చేశాను। మరి కాబట్టి ఈ రాబోయే సంవత్సరంలో ఉన్నటువంటి ఆ గ్రహచారాలు రీత్యా ఒకవేళ మళ్ళీ కరోనా లాంటిది వస్తే తట్టుకోవడం కష్టం। అప్పటికప్పుడు వ్యాధి నిరోధక శక్తి శరీరంలో పెరగడానికి మనం ఏం చేయలేం। అందువల్ల ఇప్పటి నుంచే
వ్యాధి నిరోధక శక్తి పెరిగేటువంటి ఆహారాలు తీసుకోవడానికి అందరూ కూడా ట్రైన్ అప్ అవ్వండి. గోచర ఫలితాలు వినడం కాదు, మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహచారం 2025 బాగాలేదనేటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా కనబడుతోంది. భగవద్ అనుగ్రహం వల్ల మన ప్రభుత్వాలని కూడా స్థిరంగా ఉండి పరిపాలన చేయాలి. దుర్మార్గులైనటువంటి వాళ్ళ మూలంగా ప్రభుత్వాలకు అస్థిరత రాకూడదని కూడా మీరు నిత్యం భగవంతుడిని ప్రార్థించండి. సమాజంలో అల్లర్లు చికాకులు పెరగకుండా ఉండాలని భగవంతుని ప్రార్థించండి. మన సమాజం బాగుండడానికి ఇప్పటికైనా మళ్ళీ కరోనా వస్తే వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు వీలుగా అందరూ సన్నద్ధమయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చూసుకోండి. ఒకవేళ రాకపోతే సరే, కానీ ఏదో రకమైన సమస్య మాత్రం 2020లో వెంబడించే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. అది గమనించుకుని దాని తగ్గట్టుగా అందరూ కూడా మీ జాగ్రత్తల్లో ఉంటారని, శారీరకమైనటువంటి రక్షణ కోసం చెప్పేసి కావాల్సిన వైద్య నియమాలు ఇప్పటికీ, ఎందుకంటే కరోనా మందులకి ఇబ్బంది పడ్డామన్న వాళ్ళు, కరోనా వ్యాక్సిన్ మూలంగా ఇబ్బంది పడ్డామన్న వాళ్ళు మొత్తం భారతదేశంలో అనేక మంది ఉన్నారు. మనకి టీవీల్లో చూసామంతా కూడా. కాబట్టి నెక్స్ట్ వచ్చేదానికి సమస్యకి మందులు ఎట్లా పనిచేస్తాయో, వ్యాక్సిన్ ఎట్లా పనిచేస్తాయో తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలతో ఉంటారని చెప్పి సూచిస్తూ మన భారతీయ సనాతన ధర్మాన్ని చెప్పిన ఒక్క విషయాన్ని మాత్రం గుర్తు చేస్తా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు, ప్రాణాయామం. ఆ ప్రాణాయామాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చూసుకోండి, రక్షణ చూసుకోండి. ఇక ఇవాళ ఈ వారం రోజుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా పూర్తవుతూ ఉంటాయి. అన్ని వ్యవహారాలు కూడా లాభదాయకంగా పూర్తవుతాయి. రాబోయే వారం రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. షేర్ వ్యాపారులు చాలా చక్కటి వ్యాపారాలు చేస్తారు. ఫైనాన్స్ వ్యాపారులు కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో బాగా ఉంటారు. మానసికంగా ఆగ్రహావేశాలు కట్టడి చేసుకోవాలి. మరి కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తల ఆలోచన తీసుకోవాలి. శుభకార్య విషయంగా, పుణ్యకార్య విషయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలని కూడా మరి చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. డబ్బు కావాల్సిన విధంగా అంత ఉంటుంది. ఖర్చు కూడా అధికంగా వచ్చినప్పటికీ కూడా తట్టుకునే శక్తితో మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులు బాగా తోడ్పాటుగా ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు బాగా అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఉన్నవాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పనులు వేగవంతం చేసి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. పనులు బాగా లాభదాయకంగా పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు మాత్రం అందరితోనూ కూడా ఆగ్రహావేశాలతో మాట్లాడి చాలా కలహాలు తెచ్చుకునే అవకాశం వస్తుంటుంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడుతూ ముందుకు వెళ్ళాలి. కృత్తిగా ఊటపాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. గ్రహచారం ఈ వారం రోజులు కూడా బాగా అద్భుతంగానే ఉంది. అయితే షష్ఠ శుక్రుడు యొక్క సంచార ప్రభావం కొంచెం ఇబ్బందికరమని చెప్పాలి. దైనందిన కార్యక్రమాలు బాగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఏదో తెలియని అసంతృప్తి మిమ్మల్ని వెంబడిస్తుంది. పిల్లలతో కానీ పెద్దలతో కానీ మీరు మానసికంగా ఏకీకృతం అవుతూ వాళ్ళతో ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్లు క్రియేట్ అవుతాయి. ఉద్యోగంలో మీరు స్నేహితుల మీద డిపెండ్ అవ్వలేరు. వ్యాపారంలో కూడా తోటివారిని నమ్మలేరు, వర్కర్స్ని నమ్మలేరు. ప్రతి పని మీరు స్వయంగా చేసుకుని శ్రమకు గురవుతారు. కానీ ఇబ్బందులు ఉండదు, నష్టాలు ఉండవు. అలాగే మరి ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా నడుస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం పాత సమస్యలు ఏదైనా ఒకటి రెండు చిన్నవి తిరగబెట్టే అవకాశం వస్తుంది. వాటికి కూడా ముందు జాగ్రత్త చర్యలు పాటించి రక్షణగా ఉంటారు. తర్వాత ఈ యొక్క స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇట్లాంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా మీకు ఇబ్బందులు ఉండవు. మంచి సూచనలు, సలహాలు అందవు. మీరు తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడానికి మాత్రం మీ మనసును బాగా కట్టడి చేసి ఉంచాలి. మృగశిర 1-2 పాదాల వాళ్ళకి చాలా అనుకూల స్థితి ఏర్పడుతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. మరి కృత్తిక 2-3-4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా స్నేహితుల వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మీరు ప్రాతకాలంలో లక్ష్మీ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. అవకాశం ఉంటే ఆ పూజా కార్యక్రమంలో తెలుపు రంగు పుష్పాలు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఒక తెలుపు రంగు వస్తువు ఏదైనా సరే పక్కన పెట్టుకుని ప్రయాణం చేయడం వలన
మీకు కొంచెం మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ వారం రోజులు మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాలు జరిగి పోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవడం అవసరం. ఇక్కడ గురువు వ్యయంలో ఉన్న కారణంగా కుటుంబంలో ఏదో తెలియని సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా కొంచెం చికాకులను పెట్టే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీరు ఇతరుల మీద ఆధారపడి ఇతరుల సలహాలను అనుసరిస్తూ ముందుకు వెళ్ళదని చెప్పి ప్రత్యేకంగా సూచన. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. అన్ని పనులు కూడా చాలా ఓర్పుతో, సహనంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళకి ఇక్కడ ఈ వారం రోజులు కూడా పాత ఆర్థిక సమస్యలు మళ్ళీ తిరగబెట్టే అవకాశం వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా తిరగబెట్టే అవకాశం వస్తుంది. కుటుంబంలో మనుషులు మీతో సమానంగా మమేకం అయ్యే అవకాశం ఉండదు. అందువలన కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. ఇక్కడ మృగశిర 3, 4 పదాలు వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. మరి మరొక ముఖ్యాంశం ఏంటంటే సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాద స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడం మూలంగా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది అనేది సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. అజాగ్రత్తగా దూకుడుగా ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు సమస్యలకు దగ్గరే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా సాగవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు పడే అవకాశం వస్తుంది. వాటిని తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా శోధించుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా మటుకు సమస్యలు దాటే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు గురుబలం బాగుంది. ఇక్కడ తొందరపాటు లేని వాళ్ళకి లాభాలు వస్తాయి. దూకుడుగా ఉన్న వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి విచిత్రమైన సమస్య ఈ వారంలో ఏమిటంటే కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. వ్యయకుజుడు, అష్టమ శని ఇప్పుడే ప్రభావాన్ని కూడా చూపిస్తారు, చెడు ప్రభావాలని. అందువలన జాగ్రత్త పడ్డ వాళ్ళకి లాభాలు, అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ప్రశాంతత, అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు, జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి లాభాలు అని చెప్పి సూచించే కారణం అదే. పునరుసు 4వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా సమస్యలకి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. మరి ఈ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య అర్చనలు చేయడం వలన మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. సింహరాశి. అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవవు, కానీ మీకు సానుకూలంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, ఇలా ఏ వ్యవహారం చూసినా సింహరాశి వాళ్ళకి పనులు లేట్ అవుతాయి తప్పితే ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారు. మీరు పనులు చేసుకుంటూ ఎదుర్కొన్న వాళ్ళకి కొంతమందికి సహకారం చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అందరికీ కూడా ఇవాళ అనుకున్న పని రేపు అనుకున్న పని ఎల్లుండవడం ఇట్లా ఆలస్యం అవుతుంది తప్పితే చాలా పనులు చక్కగా నడిచే అవకాశం ఉంది. ఇదే తీరు అటు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో కూడా ఉంటుంది. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఎంతో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా మీరు జీవనం సాగించే అవకాశం ఉంది. మరి
ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మఘా నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉత్తర ఊటపాదం వాళ్ళకి కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉంటే ప్రశాంతత ఏర్పడుతుంది. అవకాశాన్ని పురస్కరించి దగ్గర ఏదైనా ఒక ఎరుపు రంగు వస్తువు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే ధైర్యయుక్తమైన బుద్ధితో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం విచిత్రమైన తీరును సూచిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు భయం వేస్తూ ఉంటుంది, మనం చేస్తున్న పనులు కరెక్టేనా, వీటి మూలంగా మనకి ఏమైనా సత్ఫలితాలు వస్తాయా, చెడు ఫలితాలు వస్తాయా, మనం సరిగ్గా ఉండగలమా లేదా, ఇట్లాగా ఎన్నో విచిత్రమైనటువంటి పరిస్థితులతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అంతా బాగున్నట్టే ఉంటుంది, ప్రత్యేకంగా నష్టాలు ఏం రావు. దూకుడుగా ఉంటే మాత్రం నష్టాలు వస్తాయి. కారణం అంటే ఇక్కడ రవి బుధులు బాగుండాల. రవి బుధులు బాగున్నప్పుడు పనులు వాయిదా వేసే లక్షణాలు వస్తాయి, లేదా చాలా వేగంగా పనులు చేసే అవకాశం వస్తుంటుంది. మీ ప్రమేయం లేకుండానే వెళ్ళాల్సిన వేగం కంటే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు. అది బండి నడపడం అవ్వచ్చు, కారు నడపడం అవ్వచ్చు, లేదంటే వ్యవహారాలు నడపడం కూడా అట్లాగే అవ్వచ్చు. ఇది పనికిరాదు. గురుబలం బాగుంది, శని బలం బాగుంది, అక్కడ కుజుడు అనుకూలు ఇచ్చేట్టుగా ఉన్నాడు. కానీ రాహు, కేతు, రవి, బుధ నలుగురు కూడా ఇక్కడ కన్యారాశితోనే ముడిపడి ఉన్నారు. దీంతోడు మరి ఇక్కడ శుక్రబలం కూడా బాగుంది. మీరు జాగ్రత్త పాటిస్తే అంతా లాభంగా ఉంటుంది. ఇందాక చెప్పాను, దూకుడుగా ఉంటుంది వ్యవహారం అంతా అనుకోండి. ఆ దూకుడు వ్యవహారాలు కనుక కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైతే దూకుడు వ్యవహారాలతో ఉంటారో అటువంటి కన్యారాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే యోగించే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు, శుక్ర, శని, గురు, కుజ అందరూ కూడా. కానీ దానికంటే కూడా లగ్నంతో డైరెక్ట్గా ముడిపడి, కన్యారాశితో ముడిపడి రాహుకేతు, రవి, బుధులు అయితే పనులు వాయిదా వేసి నష్టపోవడం, లేకపోతే చేయాల్సిన తీరు కంటే కూడా ఎక్కువ వేగంగా చేసేసి నష్టపోవడం. ఇది కంట్రోల్ చేసుకోవడానికి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి ఈ కన్యారాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా లైఫ్ సాగాలి అనే ఉద్దేశంతో ఈ వారం రోజులు కూడా మీరు ప్రాతకాలంలో శివారాధన బాగా చేస్తూ ఉండండి. అక్కడ దుర్గా సంబంధమైనటువంటి అర్చనలు కూడా బాగా చేయండి. తద్వారా మీరు చాలా ప్రశాంతత పొందే అవకాశం వస్తుంది. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కుటుంబంలోని పిల్లల యొక్క విషయంగాను, పెద్దవాళ్ళ విషయంగాను సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రోజులు చాలా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా శుక్రరాహుల యొక్క కలయిక అనుకూలంగా ఉంది. శుక్రరాహుల యొక్క సంచారం, కలయిక కాదు సంచారం, శని యొక్క సంచారం కూడా సాధారణ స్థాయిలో అనుకూలంగా ఉంది. ఈ గురు కుజులు బాగుండకపోవడం, రవి బుధులు బాగుండకపోవడం వలన చిన్న చిన్న చిత్రమైనటువంటి సమస్యలు వెంబడిస్తాయి. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఏదో రకమైనటువంటి సమస్య వెంబడించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉన్న సమస్య వస్తున్నారు కదా సిద్ధాంత్ గారు అని చెప్పేసి మీరు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడం మంచిది కాదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత సుఖంగా మీకు ప్రయాణం సాగే అవకాశం వస్తుంది. అలాగే మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల్లో కాలక్షేపం జరుగుతుంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేసి సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడతారు. ఆర్థిక లావాదేవీలు, రుణ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ ఈ వారం రోజులు మీరు అవకాశాన్ని పురస్కరించి ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసి ఆ తర్వాత మీరు ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః నామం చెప్తే 11 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి మార్పులు వస్తాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం.
వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు విరమించుకుంటే మంచిది. ప్రయాణ అసౌకర్యాలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం, ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు 1 by 1 ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు ఏళ్ళకి వచ్చాడు, తర్వాత రవి బుధులు వస్తారు. ఇలాగా ఒక్కొక్కళ్ళు వెనకాల వచ్చే అవకాశం ఉంది. ఈ కారణం చేత మీకు అనవసరమైన వ్యవహారాలు తలదూర్చడం కానీ, అతిగా వ్యవహారాలు దొరికి వెళ్ళడం కానీ చేయడం మంచిది కాదు. మీరు ప్రతి దాంట్లోనూ కూడా వీలైనంత వరకు ప్రశాంతత కోసం చెప్పేసి కంట్రోల్గా అన్నింటినీ ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ జాగ్రత్తలు తీసుకొని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో జగదంబని ఎర్రటి పుష్పాలతో అర్చన చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మీరు అవకాశాన్ని పురస్కరించుకుని కాలభైరవాష్టకం, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం వల్ల చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే మరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కొంచెం కుటుంబ వ్యవహారాల మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉంచాలి. కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ధనురాశి. ఈ వారం రోజులు కూడా ధనురాశి వాళ్ళకి మీరు గురువు బాగుండకపోవడం, శుక్రుడు బాగుండడం, కుజుడు బాగుండకపోవడం, శని బాగుండడం, అలాగే మరి రాహుకేతులు బాగుండకపోవడం, రవిబుధులు అనుకూలంగా ఉండడం, ఇలాగా గ్రహాలని కూడా మిశ్రమ స్పందనతో నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు సమస్యలు వస్తాయి, ఎప్పుడు లాభదాయకంగా ఉండదని కూడా కొంచెం గ్రహించడం, ఎస్టిమేట్ చేసి ముందుకు వెళ్ళడం, దాని ప్రకారంగా మీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు మేము చేసే సూచన ఏంటంటే, మీరు ప్రత్యేకమైనటువంటి బుద్ధి కుశలతని మీ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఉంచండి. ఆ తర్వాత ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగ్గా చూసుకోవాలి. అనుకోని ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. రుణాలు అనుకోకుండా చేయాల్సి వస్తూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో పనులు సరిగా సాగకపోతే బాధపడవలసిన అవసరం లేదు. అవి క్రమంగా మంచి మార్పునిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మూలా నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా సాధారణ స్థాయి ఫలితాలతో రోజువారీ కార్యక్రమాలను కూడా నడిచే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎన్నో విచిత్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఈ యొక్క రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రదోషకాలంలో శివాలయంలో తప్పనిసరిగా 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. అది మీకు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున ఈ వారం రోజులు కూడా చాలా అద్భుతమైన పరిణామాలతో ముందుకు వెళ్తారు. అక్కడ గురువు, కుజుడు, శని, రాహుకేతువులు, శుక్రుడు, రవిబుధులు ఇట్లా అందరూ కూడా యోగించేటువంటి గ్రహచారం నడుస్తుంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో గతంలో ఏమైనా మనకి సమస్యలు ఉంటే అవి తీర్చుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తే త్వరగా తీరిపోయే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొత్తగా మనం ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయబోతే వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు ఇప్పుడు అమలు చేసేందుకు వీలుగా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తే సానుకూలం అవుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాల కోసం ఇప్పుడు సమయాన్ని కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా లాభదాయకంగా ఉండే అవకాశం. సమయం చాలా బాగుంది. ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. స్నేహితులతో జాగ్రత్తలు పాటించాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం సాగించే అవకాశం ఉంది. ప్రత్యేకమైనటువంటి బుద్ధి కుశలత అన్ని విషయాలను కూడా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి అన్ని విధాల లాభాలతో నడిచే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా
పనులు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తాయి. కానీ గ్రహచారం బాగుంది కాబట్టి అన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహరింపజేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మనకి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం రోజులు కూడా శని సంచార ప్రభావం చేత పనులు ఒత్తిడికి గురి అవుతుంటాయి. కానీ శుక్రుడు అనుకూలంగా ఉండడం, గురువు తటస్థంగా ఉండడం, కుజుడు తటస్థంగా ఉండడం, రాహుకేతులతో తటస్థంగా ఉండడం, వీటి మూలంగా గట్టి ప్రయత్నాలు చేస్తే వీలైనంత లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం, ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రతి అంశంలోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఓర్పుగా వ్యవహరిస్తే లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే ఏమరపాటుగా ఉంటారో, రెక్లెస్గా ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే శుభ సంబంధంగా ప్రతి వ్యవహారంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. పుణ్యకార్యాలు, శుభకార్యాలకి ఎక్కువగా ధన వ్యయం చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగానే ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి మంచి జీవనం సాగే అవకాశం ఉంటుంది. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అవకాశం ఉంటే కనుక దుర్గా సప్తష్టిలోకి పారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు చాలా మోసపూరితమైన వాతావరణం దగ్గర అవుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా అనాలోచితంగా వెళ్తూ ఉంటారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ మాట తీరు ఎదుర్కొన్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక మీతో కలహించే అవకాశం వస్తుంది. ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ మీరు ఆశించిన రీతిగా నడిచే అవకాశం లేదు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ఒత్తిడి బాగా పెరిగే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో దుర్గా సప్తష్టిలోకి 11 సార్లు పారాయణ చేయడం, ప్రదోషకాలంలో కూడా శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని దుర్గా సప్తష్టిలోకి 11 సార్లు పారాయణ చేయడం వలన చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.